గురుగారు. సో, మా సమస్య అది. పుట్టేసాం అయిపోయింది. ఇప్పుడు ఏం జేయాలి? ఇప్పుడు ఎవరైనా సరే సార్, మన పుట్టినప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ అనేది అండి, మన పూర్వజన్మ సుకృతం ప్రకారంగా వస్తుంది. ఆ! పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఉంటాయి. ఓహ్! అలాగే మన పుట్టుక మన చేతుల్లో లేదు. అవును. అందువల్ల మనం పుట్టిన తేదీని ప్రకారంగా ఆ డేట్‌లో ఉన్న సపోజ్ ఇవాళ పుట్టారనుకోండి. ఇవాళ 22/4/2025. అవును. ఈ డేట్‌కి అంటే 22 పుట్టారంటే ఇవాళ 2020 ఈజ్ మాస్టర్ నంబర్. అయి తర్వాత మాట్లాడుకుందాం. ఆ! ఇవాళ మాస్టర్ నంబర్ రోజున పుట్టారు. అదే మెగాస్టార్ కూడా అలాగే 22. ఆ! ఈ మాస్టర్ నంబర్‌లో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ వేరుగా ఉంటాయండి. ఓకే. వాళ్ళు చేసే నడవడిక కానీ, వాళ్ళు చేసే పనులు కానీ అన్నీ అందుకనే ఆయన చిరంజీవి గారు పుట్టిన ఆయన వచ్చిన సినిమాలోకి వచ్చిన తర్వాత డాన్స్‌లు మారిపోయింది. హ్మ్. తర్వాత యాక్టింగ్ కూడా చాలా వరకు మారిపోయిందండి. అవును. అలా ఈ మాస్టర్ నంబర్‌లో పుట్టిన వాళ్ళ బర్త్ నంబర్‌కి అనుగుణంగా మొత్తం డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే అంటే 22/4/2025 మొత్తం కూడితే వచ్చే నంబర్ దాన్ని డెస్టినీ నంబర్ అంటారండి. ఓకే. ఈ డెస్టినీ నంబరు, బర్త్ నంబర్ 2 కూడా మనకి పూర్వజన్మ సుకృతం యొక్క కనెక్షన్స్ ఉంటాయండి. హ్మ్. వీటి ఆధారంగా మనం మామూలుగా ఎవరు పెట్టినా పేరు ఈ డేట్ ఆఫ్ బర్త్‌కి అనుగుణంగానే పేర్లొస్తాయండి. అచ్చా! వస్తాయి. కానీ మరి ఎందుకు కనెక్షన్ చేసుకోవాలి అంటే సపోజ్ ఈ 22 పుట్టారనుకోండి. ఏ 13 నంబర్‌లో రావచ్చు పేరు. హ్మ్. మనం అనుకోకుండా పెట్టేస్తాం. ఓకే. 13 నంబర్ ఉండటం వల్ల చాలా ఇబ్బందులొస్తాయి. ఇన్సల్ట్ ఉంటుంది. అందరూ హెల్త్ చెప్పేది ప్రాబ్లమ్స్ నిజమేనా సార్? 13 అనేది? 100% ఉంటుంది సార్. ఓహ్! నేమ్ నంబర్‌లో మాత్రం 13 నంబర్ వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. బాత్రూమ్‌లో నుంచి బయటకొస్తే టపక్ పడతాడు. చిన్న పడ్డందుకు మామూలుగా బొట్టిన వేలికి దెబ్బ తగిలి అలాది కాకుండా ఒక్కోసారి థై బోన్ కూడా ఎరగొచ్చు. బా! ఇలాంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ కనుక కొంచెం రాంగ్‌గా ఉంటే చిన్న ప్రాబ్లమ్‌తో పోయేది పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. జనరల్‌గా ఇన్సల్ట్‌లు, అవమానాలు ఇయన్నీ అందరికి జరుగుతుంటాయి. మీకు జరిగినియి, నాకు మేమంతా చాలా అవమానాలు పడి ఈ అంతే స్టేజ్‌కి గదండీ. వచ్చిన అవును. వాళ్ళమే. అవును. పెద్ద పెద్ద వాళ్ళ జీవితంలో వచ్చిన వాళ్ళు కూడా అవును. అవమానాలు. కాపోతే అవమానాలు కొంచెంతో పోతాయి. అది. అదే పేరు కనుక చక్కగా ఉంటే చాలా బాగా ఉంటుందండి. ఓకే. నేమ్ కనుక డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నా నేమ్ బాగా లేకపోతే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఓకే. చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, రిలేషన్‌షిప్ విషయంలో కానీ అన్నిటిలోనూ సీటుకెళ్తే సీటు ఇప్పుడు మేమంతా క్లాస్‌మేట్స్ వెళ్తే మేము బీకామ్ అవ్వంగానే మా ఫ్రెండ్స్ ఆళ్ళంతా దే ఆర్ వెరీ రిచ్ పీపుల్. ఓకే. ఐయామ్ వెరీ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కొంచెం అంటే రైట్. రైట్. ఫైనాన్షియల్‌గా. ఆ! ఐ గాట్ ఇన్ ఫస్ట్ లిస్ట్‌లో ఏడో పేరో, ఎనిమిదో పేరో నాది. వాళ్ళకేమో రోజు తిరిగేవాళ్ళు. ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, సెకండ్ లిస్ట్ అయిపోయింది, థర్డ్ లిస్ట్ అయిపోయింది. తర్వాత ఏదో ప్రిన్సిపాల్ గారిని ఆళ్ళేదో ఇన్‌ఫ్లుయెన్స్ చేపిస్తే ఏదో తర్వాత లాస్ట్‌లో ఆ! ఎవరన్నా పోతే ఇస్తాను అన్న దాంట్లో చేర్చుకున్నానన్నమాట. బా! లైక్ దట్ నేమ్ మేము చూసాను అప్పుడు. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచే నేను ఇది చూసేవాడిని. సరే సార్. ఇంటర్మీడియేట్ నుంచి చూసేవాడిని. హ్మ్. అలా నేమ్ కనుక బాగా ఉండేటట్టయితే వాళ్ళకి అనుకోకుండానే టకా వచ్చేయటం, సీట్‌లొచ్చేయటం, మంచి స్వీయ అంటే ఇంట్లో కూడా మంచి భోజనం ఉండటము, మంచి బట్టలు మనం బట్టల షాప్‌కెళ్తే హ్మ్. కాస్ట్‌లీ పెట్టినా కూడా మంచి బట్టలు కనిపించవు. సార్ నేను మీతో విభేదించొచ్చా సార్ ఈ విషయంలో? తప్పకుండా చెప్పండి. ప్లీజ్. నాకు 2 డౌట్లు సార్. చిన్నప్పటి నుంచి ఉంది డౌట్. యెస్. మా ఫ్రెండ్ ఒకడు భిక్షపతి అని ఉన్నాడు. వాడు యెస్. కోటీశ్వరుడు. ఆ! ఒకడు లక్ష్మీపతి అని ఉన్నాడు. యెస్. వాడు అడుక్కు తింటాడు. యెస్. 2. యెస్. ఇంకొకటి శ్రీనివాస్ అని ఉన్నారు. యెస్. శ్రీనివాసులలో తిక్కలోడున్నాడు, తింగరోడున్నాడు, డబ్బున్నోడున్నాడు, అత్యంత కఠిన పేదవాడున్నాడు, నిత్యం అనారోగ్యాలతో కుమిలిపోయేవాడు ఉన్నాడు. ఒక్క శ్రీనివాసులతోనే. యెస్. అంటే నేను ఇది ఎందుకు స్టడీ చేశా అంటే హ్మ్. ఒక ఆయన ఎవరో శ్రీనివాస్ అనే పేరు గల వాళ్ళు ఇలా ఉంటారు. హ్మ్. రమేష్ అనే పేరున్న వాళ్ళంతా ఇలా ఇలా ఉంటారు అని ఏదో ఉంటారు. విశ్లేషణ యెస్. మొదలుపెట్టాడు. యెస్. అప్పుడు నేను ఆలోచించా అదెలా సాధ్యం మరి? హ్మ్. శ్రీనివాస రామానుజం గారేమో ఆ స్థాయిలో ఉన్నారు. ఈ శ్రీనివాస్ ఏమో ఇక్కడే ఉన్నాడు. ఇంకో శ్రీనివాస్ ఇంకెక్కడో ఉంటాడు. మరి పేరే అంత అయినప్పుడు ఇన్ని వైరుధ్యాలు, ఇన్ని వైవిధ్యాలు ఎందుకొచ్చాయి? చాలా చక్కగా చెప్పారండి. సార్. ఇట్స్ వెరీ గుడ్. థాంక్ ఐ యూ సార్. అప్రిషియేట్ యూ. సార్. మీరు చెప్పినట్టుగా ఈ సీన్ మీద చాలా ఎపిసోడ్‌లు వచ్చినాయి. చాలా ట్రోలింగ్ కూడా అయింది. నేను చూశాను. కానీ శ్రీనివాస్ శ్రీనివాసుని శ్రీనివాసు అని పిలవరండి. ఆ! సీను అంటారు. ఆ! శ్రీను అంటారు. అవును. సీను అంటారు. అవును. తర్వాత ఈ మధ్యన కొత్తగా చూశాను. సీనుని సీఈఈ అని కూడా రాస్తున్నారు. రాస్తారు. అవును. యెస్. అలా పిలిచే పదాన్ని మీద ఆధారపడి వాళ్ళ పేర్లుంటాయి. ఓకే. అందరూ మన శ్రీనివాసుడు
ఉమ్, శ్రీనివాసుడు అంటారు, అవును శ్రీనివాస్ అని అంటారు. అన్నారు. ఇలా ఈ పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం శ్రీనివాస్ అనేది స్పెల్లింగ్ కరెక్ట్గా ఎస్ఆర్ఐ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఎస్ఆర్ఈఈ పెట్టుకునేవాడు, పెట్టుకునే వాళ్ళు అవును. శ్రీనివాస్ అలా ఈ స్పెల్లింగ్లో చాలా తేడాలు ఉంటాయి. పిలిచే పేర్లు కూడా చాలా తేడాలు ఉంటాయి. పిలిచే పదం మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. అవును. కొందరు శ్రీ అని పిలుస్తారు, శ్రీ అని పిలుస్తారు, శ్రీకాంత్ని శ్రీ అని పిలిచే వాళ్ళు ఉంటారు. ఇలా పిలిచే పేరు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు రాసే స్పెల్లింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాటితో పాటుగా మీ అందరికీ ఆశ్చర్యం, అక్షరాలు రాసే విధానం కూడా ముఖ్యమండి. శ్రీనివాస్ అనేవాళ్ళు ఎస్ని స్మాల్ లెటర్గా రాస్తారు చాలామంది. చాలామంది ఎస్ని స్మాల్ లెటర్ లాగా రాస్తారు. ఆ స్మాల్ లెటర్ని 8 లాగా కూడా రాస్తారు. అవును. మనకు బోర్డు ఉంటే మనం అనుకున్నాం, నెక్స్ట్ టైం బోర్డు మీద చేద్దాం. శ్రీనివాస్ని ఎస్ని 8 లాగా రాస్తారు. వాళ్ళు అక్కడక్కడే ఉంటారు మీరు చెప్పినట్టు. ఎస్ని స్మాల్ లెటర్ రాయొచ్చు కానీ 8 లాగా రాదు. వాళ్ళు కొంచెం మెరుగ్గా ఉంటారు. ఎస్ఆర్ఐ రాసిన వాళ్ళు ఒక రకంగా ఉంటుంది, ఎస్ఆర్ఈఈ రాసిన వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. అలా చివరి ఎస్ రాసే విధానం కూడా ముఖ్యంగా ఉంటుంది. రాయటం అనేది అది కూడా అక్షరాలన్నీ కూడా దేవుని సృష్టి. మన పేర్లు ఎలా దేవుని సృష్టి, మన పుట్టుక ఎలాగో పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ యొక్క కనెక్షన్స్ ఎలా ఉంటాయో అలాగే పేరు కూడా పూర్వజన్మ సుకృతంగానే వస్తుంది. ఆ పేరుని కనుక చక్కటి పేరు, సపోజ్ 33 కాకుండా మనం ఏదో మంచి నెంబర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈ 4 నెంబర్ పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి అనుగుణంగా ఫ్రెండ్లీ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకొకళ్ళకి ఒక ఫ్రెండ్ ఉంటాడు, అలా మంచి ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్లీ నెంబర్లో కనుక పెట్టుకోగలిగితే జీవితం చాలా బాగా ఉంటుంది. దానికి ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా బైబుల్ తీసుకుంటే, బైబుల్లో కూడా జెనిసిస్లో 17.3లో అబ్రహాం ఆస్క్డ్ గాడ్, ఐ వాంట్ ప్రొజిని, నాకు పిల్లలు కావాలి అంటే ఆయన ఏమన్నారు, చేంజ్ యువర్ నేమ్. దిస్ ఇస్, ఎవరైనా టీవీ చూసేవాళ్ళు కానీ మీరైనా కానీ మీరు నెట్లో కొడితే జెనిసిస్ 17.3లో అబ్రహాం చేంజ్ హిజ్ నేమ్ యాజ్ అబ్రహాం, హెచ్గా పెట్టుకున్నారు. అప్పుడు తర్వాత సారా హెచ్ పెట్టుకున్నారు. అప్పుడు దే గాట్ ది చిల్డ్రన్. అలాగే బైబిల్లో సో మెనీ పీపుల్ దే చేంజ్డ్ దేర్ నేమ్స్. ఇప్పుడు ఇది కాదండి, ఇప్పుడేదో న్యూమరాలజీ వచ్చింది కాదండి, ఎప్పుడుంటో బైబిల్లోనే చాలా పేర్లు మార్పు చెందినాయి. అలా ఈ పేరు అనేది కరెక్ట్గా కనుక డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి అనుగుణంగా మంచి నెంబర్లు, అన్నీ మంచి నెంబర్లే అండి, దాంట్లో మంచి నెంబర్లు పెట్టుకోగలిగితే చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది, నేను ప్రచారం చేసేది కూడా, మీకు బిడ్డ పుట్టగానే జ్యోతిష్యం చాలా ముఖ్యం అండి. జ్యోతిష ప్రకారంగా నక్షత్రం తీసుకోండి. నక్షత్రము ఏ రాశిలో ఉందో చూసుకోండి. ఆ రాశి అధిపతి అది అగ్నితత్వమా, భూతత్వమా, జలతత్వమా, వాయుతత్వమా చూసుకోండి. మనం అందరూ మన ఆంధ్ర సైడ్ ఏమని చేస్తారంటే, ఏ నక్షత్రంలో పుడితే ఏ తత్వం ఉంటే ఆ నక్షత్రానికి తగ్గినట్టు పేరు పెడతారు. అలా కాకుండా ఆ నక్షత్రం అగ్నితత్వంలో ఉందనుకోండి, దానికి వాయుతత్వంలో పేరు పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. అగ్నికి వాయువు తోడైతే స్పీడ్గా ఉంటుంది. అలాగే జలతత్వంలో పుడితే భూతత్వంలో పెట్టండి, భూమి తత్వంలో పుడితే జలతత్వంలో పేరు పెట్టండి. భూమికి జలం ఉంటే పంట పండుతుంది. అలా చక్కటి పేర్లు, మంచి నెంబరు, మంచి, ఇప్పుడు ఏంటంటే ఏదేదో కట్ చేసి అయ్యి తండ్రి పేరులో సగము, తల్లి పేరులో సగము, లేకపోతే తాత పేరులో సగము తీసి పెడుతున్నారు. అలా కాకుండా అర్థవంతమైన పేర్లు పెడితే, ఇప్పుడు శ్రీరామచంద్రుడు కానీ, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, వీళ్ళందరికీ అర్థవంతమైన పేరు, వెరీ మీనింగ్ఫుల్ పేరు పెట్టాలి సార్. ఆ మీనింగ్ మీరు ఎవరైనా చూడండి సార్, పేరు నెట్లో చూసి దాని అర్థం ఎలా ఉంటో ఆయన జీవితం కూడా చాలా వరకు అలాగే ఉంటుందండి. నేను చాలామందిని చూశాను, మీకు అర్థవంతమైన పేరు పెడితే అర్థవంతంగానే ఉంటుంది. మీరు మన పాతకాలంలో సుసల్ల దక్షిణామూర్తి గారు అనగానే మనకి దేవుళ్ళలో కూడా శివుడు, విద్యకి ఆయన చాలామంది గురువుగా ఉంటారు. నేను చాలామంది ఊళ్ళల్లో చూసిన వాళ్ళని కూడా ఆ పేరుకి తగ్గట్టుగానే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, జీవితం ఉంటుంది. అందువల్ల అర్థవంతమైన పేర్లు డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మన వాళ్ళు ఈ 21 days ఫంక్షన్కి, ఉయ్యాల ఫంక్షన్కి, నేమింగ్ ఫంక్షన్కి లక్షలు ఖర్చు పెడతారండి. ఇది కాదండి కావాల్సింది, బిడ్డకి మంచి పేరు ఇవ్వాలి.
ఆరోగ్యం బాగుంటుందండి. ఫస్ట్ నేను పేరు కరెక్ట్ చేసిన తర్వాత హార్ట్ ఆపరేషన్ చేయాలి అన్న వాళ్ళకి నేను నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత చూద్దాంలేండి, ఒక 6 నెలలు కొంచెం ఏదో పెరుగుతుంది, ఆ కవాటం మధ్యలో ఇది హోల్ ఉంది, హోల్ పూడ్చుకుంటుంది అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత ఆపరేషన్ అక్కర్లేదండి, అదే వయసుని బట్టి పూడిపోతుంది. అలా ఈ డేట్ ఆఫ్ బర్త్ పేరు కనుక నెగిటివ్లో ఉంటే రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చండి. ఓకే. కొంతమంది మీకు తెలుసు, రైట్ రైట్. కొంతమంది పిల్లల్ని తల్లి ఈడ్చుకు లెక్క చేయదండి, అవును ప్రేమగా చూడరు, అవును. తండ్రి చేయడండి, చుట్టాలు చేయరండి. వాళ్ళు ఒక రకంగా ఏదో దీంట్లో బతుకుతూ ఉంటారు. ఒక్కొక్క పిల్లవాడి పేరు బాగా ఉంటే అందరూ ప్రేమిస్తారు, అందరూ హగ్ చేసుకుంటారు. కొంతమంది పెద్ద పిల్లలు ఎవరు ఇచ్చేరు. అది దట్ ఈజ్ మెయిన్ నేమ్ మీద ఆధారపడి ఉంటుందండి. బా. చాలా నేమ్ అనేది చాలామందికి చెప్తే నేను ఎగ్జాగరేషన్గా ఉండొచ్చండి. కానీ నా 45 సంవత్సరాలలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని చూశానండి. పెద్దవాళ్ళు సిఈ లెవెల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళతో మాట్లాడి, సార్ మీ పేరు కొంచెం ఇదిగా ఉంది కదా, మీరు ఏంటి ఇలా కొంచెం మీరు ఏమన్నా అవునండి, చాలా ఇన్సల్ట్ అండి, చాలా ఇన్సల్ట్. నేను ఏదో సిఈ అని అంటారు కానీ నేను చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాను. నాకు ఆ సుఖం లేదు, ఈ సుఖం లేదు, వాళ్ళు మాట్లాడరు, మా చెల్లెళ్ళు నాతో మాట్లాడరండి, వాళ్ళతో ఇబ్బందులు, వీళ్ళతో ఇబ్బందులు అని చెప్తుంటారు. ఇప్పుడు ఏదైనా కానీ అందరితో బాగా ఉండాలి అంటే పుట్టిన బిడ్డకి మంచి పేరు, అర్థవంతమైన పేరు, డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, ఏదో ఇప్పుడు వాళ్ళు ఒకటిలో పుడితే 6లో పెట్టకూడదు, 6లో పెడితే 1లో పెట్టకూడదు, ఏదో ఈ మామూలుగా ఇక్కడ అంత రీసెర్చ్ చేయకుండా ఏదేదో చెప్పేస్తుంటారు టీవీలో. ఇప్పుడు చాలామంది ఇప్పుడు తగ్గారు కానీ ఆ 2010-11 ఆ ప్రాంతాల్లో విపరీతంగా వచ్చారు. సరిగ్గా ఒక 4 పేజీలు చదివి ఉంటారండి, ఎక్కడ చదవకుండా ఏదేదో చెప్తారు. అలా కాకుండా మంచి వెల్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ చదువుకున్న వాడు కావాలండి. ఎప్పుడైనా ఎంబీబీఎస్, ఎండి, ఎండిఏ, డిఎంఏ అంతేగా. అలాగే ఇప్పుడు ఎంబీబీఎస్ వాడు గ్యాస్ట్రోఎంట్రాలజీకి టాబ్లెట్ ఇస్తాడు, అదే డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ చేసిన వాళ్ళు టాబ్లెట్ ఇస్తాడు. అది అర్థవంతంగా ఉంటుంది. అలా చదువుకున్న వాళ్ళని ముఖ్యంగా ఏది ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా, ఇప్పుడు ఎల్కేజీ చిన్న పిల్లలకి ఎల్కేజీయో లేకపోతే చిల్డ్రన్స్ దీనికి నర్సరీకే లక్షలు ఖర్చు పెడుతున్నారు. దానికి ముందు బిడ్డకి మంచి పేరు పెట్టండి, వాడు చాలా బాగా చదువుకుంటాడు, ఉత్సాహంగా ఉంటాడు.